అలనాటి నటి కాంచన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. 60, 70లలో స్టార్గా వెలిగిన ఆమె వందల కోట్ల ఆస్తులు సంపాదించారు. అయితే తన ఆస్తిలో రూ. 100 కోట్లను తిరుమలకు విరాళంగా ఇచ్చి ప్రస్తుతం ఒంటరిగా, సాదాసీదా జీవితం గడుపుతున్నారు. ఆమె జీవిత విశేషాలు ఇప్పుడు అలనాటి హీరోయిన్ నటి కాంచన గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 60, 70లో హీరోయిన్గా ఓ వెలుగు వెలిగారు ఆమె. మొదట ఎయిర్ హోస్టెస్గా ఉద్యోగం చేసిన ఆమె హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి అగ్ర హీరోల సరసన నటించి మంచి గుర్తింపు పొందారు. తెలుగులోనే కాదు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నటించి ఎన్నో హిట్స్ అందుకున్నారు. హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన ఆమె 40 ఏళ్ల తర్వాత అర్జున్ రెడ్డి చిత్రంతో రీఎంట్రీ ఇచ్చారు. ఇందులో విజయ్ దేవరకొండకు నానమ్మగా నటించిన సంగతి తెలిసిందే. ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్గా రాణించిన ఆమె వందల కోట్లు ఆస్తులు సంపాదించారు. చెన్నైలో ఎంతో హుందాగా బతికారు. ఖరీదైన బంగ్లా నివసిస్తూ బ్రాండ్ న్యూ కార్లలో ప్రయాణించేవారు. అలాంటి కాంచన ఇప్పుడు అదే చెన్నై రోడ్లపై సాదాసీదా మహిళగా జీవిస్తున్నారు. ప్రస్తుతం బెంగుళూరు శివారు ప్రాంతంలో నివసిస్తూ చాలా సాధారణమైన జీవితాన్ని గడుపుతున్నారు. తన ఇంటికి దగ్గరలో ఉన్న ఒక గుడిలో ఆధ్యాత్మిక సేవలో పాల్గొంటూ అత్యంత సామాన్యమైన జీవితాన్ని గడుపుతున్నారు. తన ఆస్తినంతా దేవుడికి దారపోసి ఆమె సామాన్య జనాల్లో కలిసిపోయి జీవిస్తున్నారు. కాంచాన అసలు పేరు వసుంధర. తెలుగు కుటుంబమే. కాని పుట్టింది చెన్నైలో. 60, 70లో హీరోయిన్ వెలుగు వెలిగిన ఆమె అర్జున్ రెడ్డి తర్వాత మళ్లీ కనుమరుగైంది. లాంగ్ గ్యాప్ తర్వాత ఆమె బయట కనిపించారు. ఏవిఎం స్టూడియో అధినేత శరవణన్ మరణించడంతో నివాళి అర్పించేందుకు వచ్చిన ఆమె చాలా సాధారణంగా కనిపించారు. ఆటోలో వచ్చి తిరిగి ఆటోలోనే వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. అంత పెద్ద నటి సాధారణ వ్యక్తిలా ఆటోలో దిగడంతో అంత ఆమె గురించే చర్చించుకుంటున్నావు. దాదాపు 200కు పైగా సినిమాల్లో నటించిన ఆస్తి బాగానే సంపాదించారు. ప్రేమనగర్, శ్రీకృష్ణావతార, ఆనంద భైరవి వంటి సినిమాల్లో నటించారు. వెండితెరపై తన అందం, అభినయంతో ఆకట్టుకున్న కాంచన నిజ జీవితంలో పెళ్లి చేసుకోకుం సింగిల్గానే ఉండిపోయారు. ఒంటరిగి నివసిస్తున్న ఆమె తన ఆస్తులను పేదలకు దానం చేశారు. కలియుగ దైవం వెంకటేశ్వరుడికి కోట్ల విలువ చేసే స్థలం ఇచ్చారు. 2010లో టీటీడీకి మరో 15 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చారు. ఇప్పుడు వాటి విలువ 100 కోట్ల రూపాయలు పైమాటేనని గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె చెప్పారు. తన మదిలో ఎప్పుడూ వెంకటేశ్వరుణ్ణి ధ్యానిస్తూనే ఉంటానని ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం. ప్రస్తుతం తన చెల్లెలు దగ్గర ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.